హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మన ఈ రైడ్ సిరీస్ మాత్రం అదిరిపోద్ది అంతే. సో చాలా రోజుల తర్వాత మనమైతే లాంగ్ రైడ్ వెళ్తున్నాం. టోటల్ 8 days ఉండబోతుంది ఈ రైడ్ అయితే. అది ఎక్కడికా అంటే, మనం ఇప్పుడైతే కోస్టల్ కర్ణాటక రైడ్ వేసాము. సో ఈరోజు డేట్ వచ్చేసి 28th March. మనమైతే ఇప్పుడు బెంగళూరు నుంచి బయలుదేరాము. టైం అయితే 3:22 అయింది. నేను మార్నింగ్ 2కి లేసా. 2కి లేసి రెడీ అయ్యి బయలుదేరే కొందికి 3:20 అయిపోయింది అనమాట. సో రైడ్కి అయితే ఇద్దరం వెళ్తున్నాము, నేను మా ఫ్రెండ్ సాయి మీకు తెలిసి ఉంటుంది, ప్రీవియస్ కొడైకెనాల్ వ్లాగ్లో ఉన్నాడు. ఓన్లీ మేము ఇద్దరం అనమాట, 2 bikes. సో ఇప్పుడైతే మీటప్ పాయింట్కి వెళ్తున్నా. 30 kilometers ఉంది నా లొకేషన్ మీటప్ పాయింట్. సో డైరెక్ట్ బెంగళూరు అవుట్కట్స్లోనే పెట్టుకున్నాం, ఎందుకంటే సాయి అటు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి రావాలి, మనోడు హైవే ఎక్కేస్తాడు, నేనే మిడిల్లో నుంచి వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ సిటీ బయట టోల్ గేట్ దగ్గర పెట్టుకున్నాం మీటప్ పాయింట్. 4 కల్లా మీట్ అవుదాం అని చెప్పి. నైస్ జాకెట్ బ్రో, థ్యాంక్ యూ. ఎక్కడ కొనుక్కున్నావు? నేను కొనుక్కోవాలంటది ఒకటి. ఆహా, కానీ ఈరోజు రైడ్కి వెళ్తున్నాను అనేసి నిన్న రైడింగ్ జాకెట్ కూడా కొన్నాడు. నిన్న మార్నింగ్ ఇద్దరం వెళ్ళే తీసుకున్నాము. LS2 కొన్నాడు, వాటర్ ప్రూఫ్ది, భలే ఉంది జాకెట్. LS2లో 13,000లోనే మనకి వాటర్ ప్రూఫ్ జాకెట్ ఉంది, అది తీసుకున్నాడు. మనోడైతే ఆల్రెడీ మనతో పాటు కొడైకెనాల్ రైడ్ ఇచ్చాడు. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఈ టైంలో వెళ్ళాం కొడైకెనాల్ రైడ్. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ కలిసాం మేము. సో ఈరోజు మనం ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి సకలేష్పూర్. ఇక్కడ నుంచి సకలేష్పూర్కి ఇంకా 200 kilometers చూపిస్తుంది అండ్ 3 hours 20 minutes చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:20. సో ఈరోజు మన రైడ్ ప్లాన్ వచ్చేసి ఫస్ట్ సకలేష్పూర్కి వెళ్ళేసి అక్కడ ఒక ఫోర్ట్ ఉందన్నమాట, చిన్న ఫోర్ట్. ఏరియల్ వ్యూలో చూస్తే స్టార్ షేప్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి తర్వాత అక్కడ నుంచి మనం కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చాలా ఫేమస్ టెంపుల్ అది కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో ఈరోజు అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ అటు నుంచి ధర్మస్థలాకి వెళ్తున్నాం మనం. ధర్మస్థల మంజునాథ టెంపుల్ కూడా చాలా ఫేమస్. సో ఈవినింగ్కి అయితే ధర్మస్థలాకి వెళ్ళి అక్కడ స్టే చేస్తాం నైట్కి. లైక్ ఫస్ట్ రైడ్ ప్లాన్ చేసినప్పుడు కోస్టల్ కర్ణాటక కవర్ చేద్దాం, లైక్ ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ స్ట్రెచ్ కవర్ చేద్దాం అనుకున్నా. సరే అని మ్యాప్స్లో చూస్తేనేమో సకలేష్పూర్ పోయే వెళ్తుంది అనమాట. సకలేష్పూర్లో కూడా ఈ దగ్గరలో ధర్మస్థల, కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నాయి కదా, అవి కవర్ చేస్తుంది అనుకుని అది కూడా కవర్ చేస్తున్నాం. తీరా ప్లాన్ అంతా వేసాక చూస్తే ఇదొక స్పిరిచువల్ రైడ్ అయిపోయింది మనకి. ప్యూర్లీ స్పిరిచువల్ రైడ్ అయిపోతుంది మనకి. ఎందుకంటే ఎవ్రీ ప్లేస్ మనం ఎక్కడికైతే వెళ్తున్నామో మొత్తం టెంపుల్సే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, మన ధర్మస్థల టెంపుల్, మళ్ళీ ఉడిపికి వెళ్తాం. ఉడిపిలో శ్రీకృష్ణ టెంపుల్ ఉంది, మంచి ఫేమస్ టెంపుల్ అది. దాని తర్వాత మురుడేశ్వర్ వెళ్తాం, అక్కడ శివుడి టెంపుల్. దాని తర్వాత గోకర్ణ, అక్కడ ఆత్మలింగం ఉంది మనకి శివుడిది. తర్వాత గోకర్ణ నుంచి మళ్ళీ రిటర్న్ మనం. ఇప్పుడే ఇక్కడ ఆగేసి ఒక టీ వేసాం. సో ఇక్కడ టోల్ గేట్ ఉంది కదా, ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ వే అనమాట. ఇక్కడ నుంచి చాలామంది బైకర్స్ వెళ్తున్నారు రైడ్కి ఈ రూట్లో. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి సకలేష్పూర్ వరకు సేమ్ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. అందుకే మనకి 200 kilometers 3 hours చూపిస్తుంది అంతే. అసలు రైడర్స్ అయితే చాలామంది వెళ్తున్నారు. అది ఎందుకంటే ఈ రూట్ వచ్చేసి మనకి నేరుగా చిక్మగళూరు వెళ్తుంది అనమాట. బెంగళూరు నుంచి చిక్మగళూరుకి అయితే చాలామంది వెళ్తారు వీకెండ్కి, చిక్మగళూరు లేదా సకలేష్పురాకి. మన రైడ్ అయితే మొత్తం 8 days ఉండబోతుంది, స్టార్టింగ్ ఫ్రమ్ టుడే, day 1. మనకి ఈ రైడ్లో అయితే మొత్తం టెంపుల్స్, బీచెస్, ఘాట్ రోడ్స్. నాతో పాటు ఈ రైడ్లో మీరు కూడా ఒక భాగం అవ్వడానికి మీరు చేయాల్సిందంతా ఏం లేదు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఈ రైడ్ యొక్క వ్లాగ్స్ వీక్లీ ఒకటి అప్లోడ్ చేస్తుంటా. గాయ్స్, ఇది చూస్తున్నారా ఫాగ్? లిటరలీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, మార్చి ఎండింగ్ ఇది. ఈరోజు డేట్ 28, ఘాట్ ఎంటర్ అయ్యాము. ఫాగ్ చూసారా ఎట్టుందో? దిస్ ఈజ్ అన్రియల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫాగ్ ఉంటుందని చెప్పి. నెక్స్ట్ లెవెల్ గైస్, నెక్స్ట్ లెవెల్. నైస్. అలాగా క్లౌడ్స్ లాగా వెళ్ళిపోయినట్టుంది. మనమైతే ఘాట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇటు అసలు ఘాట్ రోడ్లో మొత్తం ఫాగే ఉంది. రోడ్ అయితే నాకు భలే నచ్చేసింది. మొత్తం సిమెంట్ రోడ్డు, ప్రాపర్ 4 lane. ఇది NH75. ఇది మనకి బెంగళూరు నుంచి ఇక్కడ వరకు కూడా NH75 ఇది. చుట్టుపక్కల చెట్లు, గ్రీనరీ, మంచి రోడ్స్, ఫాగ్ అద్దరింది. నాకు భలే నచ్చేసింది ఇది. ఆహా, క్లైమేట్ కూడా కూల్ అయిపోయింది. నైస్ అమ్మా, నైస్. ఈ రోడ్డు, ఈ ఫాగ్, అమేజింగ్ అసలు.
ఇక్కడ ఫాగ్ అయితే మరీ ఎక్కువ పెరిగిపోయింది డెన్సిటీ. గైస్ మనమైతే సకలేశ్వర కూడా వచ్చేసాం ఆల్రెడీ. ఇది రైట్కి వెళ్తే సకలేశ్వర లోపలికి సిటీలోకి వెళ్తుంది. మనమైతే సిటీలోకి వెళ్ళట్లే, మనకు అవసరం లేదు. సో మనం నేరుగా అక్కడ మంజర్బాద్ ఫోర్ట్ అని చెప్పేసి సకలేశ్వరంలో చాలా ఫేమస్ అనమాట ప్లేస్. ఇదిగోండి ఇలా ఉంటుంది ఏరియల్ వ్యూ స్టార్ షేప్లో. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటరే, 5 మినిట్సే ఉంది. ఈ సకలేశ్వరాలో పెద్దగా చూడడానికి ఏం లేవంతగా. ఈ ఫోర్టు ఇంకేదో కొన్ని వ్యూ పాయింట్స్ ఏవో ఉన్నాయి, దానికి మించి పెద్దగా ఏం లేదు సకలేశ్వరంలో. కాకపోతే ప్లేస్ భలే ఉంటుంది అనమాట. ఇలాంటి కూల్ క్లైమేట్స్ ఉంటాయి. జస్ట్ సరదాగా వీకెండ్స్ అలాగ వచ్చేసి నైట్ స్టే చేసి పక్క రోజు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. మేమైతే సకలేశ్వరంలో 2 days వేస్ట్ చేయాలనుకోవట్లేదు. అందుకే ఇంకా ఫస్ట్ మెయిన్ నేరుగా ఫోర్ట్కి వెళ్ళిపోయి అటు నుంచి అంటే ఇంకా నేరుగా కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి వెళ్ళిపోతాం. మాకు ఫ్యూయల్ కూడా అయిపోవచ్చింది. 70 kilometers చూపిస్తుంది రేంజ్. ముందర అక్కడ కనిపిస్తే అక్కడ ఆగి ఫ్యూయల్ పట్టుకోవాలి. మ్యాజిక్ చూసారు ఎలా ఉందో. నేను లాస్ట్ లాంగ్ రైడ్ వెళ్ళింది వచ్చి అరకు, అది ఈస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు ఒక 3 months తర్వాత మళ్ళీ లాంగ్ రైడ్ ఇది ఇచ్చే వెస్టర్న్ ఘాట్స్. సో 3 months బ్యాక్ మనం ఈస్టర్న్ ఘాట్స్ కవర్ చేసాం, ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్. ఈ కోస్టల్ సైడ్ బీచెస్ సైడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం వెస్టర్న్ ఘాట్స్ ఎక్కి దిగాలన్నమాట. సో ఈ ధర్మస్థల ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్లోనే ఉన్నాయి. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ వచ్చేసాం. ముంజరాబాద్ ఫోర్ట్ ఇక్కడ ఏదో బ్రేక్ఫాస్ట్కి ఉంది, ఆడ తినేద్దామా? ఫోర్ట్కి ఎంట్రన్స్ అయితే ఇదే అని చూపిస్తుంది. బ్రో నాట్ అలౌడా? ఓకే, నో ప్రాబ్లం. సో గాయస్ మన బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసాం. ఇక్కడ రోడ్ అయితే అసలు బాగాలేదు, లేకపోతే పై వరకు కార్ పార్కింగ్ వరకు బైక్స్ అయితే వెళ్తాయి, కార్స్ కూడా వెళ్తాయి. ఇక్కడ ఏదో సైడ్ క్యానల్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మొత్తం అసలు బైక్ తీసుకెళ్ళడానికి లేదనమాట. సో మనం అయితే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం హోటల్లో, చేసి పైకి వెళ్తున్నాం. 8 అయిపోయింది, 8 గంట ఓపెన్ ఇది. మనం బైక్స్ పెట్టిన దగ్గర నుంచి ఒక 500 meters ఉందంట వాకబుల్ డిస్టెన్స్. ఇంకా ఎవరైతే పోలే పైకి, ఇక్కడ గేట్ దగ్గర ఆపరేట్ చేస్తారు కదా, ఆయన కింద కనిపించాడు. ఆయన కీస్ ఇచ్చి వెళ్ళి కీస్ ఓపెన్ చేసుకుని ఉన్నట్టు వస్తాడని చెప్పాడు ఆయన. ఈ ఫోర్ట్ నేమ్ వచ్చేసి మంజరాబాద్ ఫోర్ట్. సో పైనుంచి మనకి స్టార్ షేప్లో ఉంటుంది ఏరియల్ వ్యూ చూస్తే. డ్రోన్ ఎత్తుకొచ్చాం ఫ్లై చేద్దామని, కింద ఆయన డ్రోన్ చూసి డ్రోన్ ఆటోలో అనేది వేసాడు ఒకే మాట. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయంటే మనకు కష్టమే. ఈ షూలు వేసుకొని ఎక్కడం చాలా కష్టం. నాకు అప్పుడే కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి ఈ షూలు వేసుకుని ఎక్కుతూ ఉంటే. మనం యాజ్ యూజువల్ మన రైడింగ్ బూట్స్ వేసుకున్నాం పెద్దవి, అందువల్ల మనకి నడిచేది కొంచెం ఇబ్బంది. నడిచేదాన్ని ఓకే కానీ ఇలాగ మెట్లు ఎక్కేదే ప్రాబ్లం. అబ్బా పైకి అయితే వచ్చేసాం. మెట్లు అయితే తక్కువ ఉన్నాయి కానీ మేము రైడింగ్ గేర్లు వేసుకుని ఎక్కడం వల్ల దోలు తీరిపోయింది. మెట్లు అయితే ఒక 400 to 500 steps ఉంటాయి అంతే, దానికి మించి అయితే ఉండవు. కాకపోతే స్టీప్ ఎక్కువ ఉంది, ఇంక్లినేషన్ చాలా ఎక్కువ ఉంది. దాంతోపాటు మన రైడింగ్ గేర్ల వల్ల ఎక్కువ కష్టం అయిపోతుంది. నెట్టో ఇక్కడ వేసాడు క్లియర్గా, డ్రోన్ నాట్ అలౌడ్. ఫస్ట్ మనం అడుగు పెట్టాం ఈరోజు, ఎవ్వరు లేరు. మనం రాకముందే కొంతమంది బ్యాచ్ పైకి వచ్చి కిందకి కూడా దిగేశారు, లాక్ వేసినారని చెప్పి. వాళ్ళకి తెలియని ఏంటంటే లాక్ మనకాడ ఉంది, మనకాడ ఇచ్చి పంపించాడు. 8కి ఓపెన్ అనమాట ఇది. ఇంకొంతమంది ఎవరో వచ్చేసి 1/2 hour ముందు వచ్చి వెయిట్ చేస్తున్నారు అంట లాక్ కోసం, ఎప్పుడు తీసారని చెప్పి. మనం వచ్చి ఓపెన్ చేస్తే పరిగెత్తారు లోపలికి. సో ఈ ఫోర్ట్ వచ్చేసి 18th century టిప్పు సుల్తాన్ కట్టించారనమాట. ఈ ఫోర్ట్ కట్టడానికి మెయిన్ ఎయిమ్ వచ్చేసి మొత్తం డిఫెన్స్ సిస్టమ్ కోసం అంట కట్టింది. ఇదేగా సపోర్టు, జస్ట్ చెప్పుకుంటే చిన్నదని చెప్పుకోవాలి ఫోర్టు. సేమ్ ఇదే మీరు చూస్తున్నారు కదా, ఇంతేళ్ళ ఎంత ఉంది ఫోర్టు. మొత్తం 360 degrees ఇదే. మళ్ళీ అక్కడ కింద అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ లాగే ఉన్నాయి, అదొకటి. మళ్ళీ ఇదొకటి కింద మెట్లు ఉన్నాయి లోపలికి, అక్కడ కూడా వెళ్దాం, వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో. ఫోర్ట్ వచ్చేసి మెయిన్లీ ఈ వెపన్స్ ఉంటాయి కదా, వెపన్స్ కావాల్సిన బుల్లెట్స్, క్యానన్ బాల్స్ ఇవన్నీ స్టోర్ చేయడానికి కట్టారంట ఇది.
అంతే కేసి ఫోర్ట్ ఇంతకు మించి ఇంకేం లేదు. ఎన్నో ఆశలు పట్టుకొచ్చా, డ్రోన్ ఫ్లై చేద్దాం పైన నుంచి ఏరియల్ వ్యూ బాగుంటుందని చెప్పి. కానీ ఆడు డ్రోన్ నోటలో అనేసారు ఒకేసారి. చాలా హాట్గా ఉంది ఇక్కడ. ఇంకా 1 మినిట్ కూడా ఉండలేను నేను, వెళ్ళిపోతున్నాను కిందకి వెళ్ళి బైక్ ఎక్కి బైక్ రన్నింగ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. టైం 8:50 అవుతుంది. మార్నింగ్ ఆ ఫాగ్ ఆ మంచులో ఏం తెలియలేదు, కానీ అసలు పైకి వెళ్ళి వచ్చే కొందికి మొత్తం తడిసిపోయినా. నేను స్నానం చేసినట్టు అయిపోయింది నా పరిస్థితి. మనమైతే ఇంకా డైరెక్ట్గా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఒక 50 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 1 hour 10 minutes చూపిస్తూ ఉంది ఈటీఏ. మొత్తం ఘాట్ రోడే ఉంటుంది కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ వరకు. మళ్ళీ అక్కడ నుంచి ధర్మస్థలకు కూడా ఘాట్ రోడే. మొత్తం వెస్టర్న్ ఘాట్స్ అయ్యి భలే ఉంది ఘాట్ రోడ్, మొత్తం సిమెంట్ రోడ్స్. గైస్ నేనైతే మన ఈ రైడ్ యొక్క వ్లాగ్స్ మొత్తం చాలా మినిమల్గా పెట్టాలనుకుంటున్నా. అంటే ఎంత తక్కువ పెడితే అంత మంచిది అనుకుంటున్నా. డైలీ వ్లాగ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోలో పెట్టేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళకి జనాలకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటే నచ్చదు అనమాట. సో నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసినట్టయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మాట్లాడుతూనే ఉంటా వెళ్ళే లొకాలిటీ గురించి, రోడ్స్ గురించి. నాకు అనిపించింది, ఫీల్ అయింది మాట్లాడుతుంటా. అది నచ్చట్లేదు జనాలకి, అది ఎవరు దేకట్లే. సో ఇంక మీద నుంచి రైడ్కి అంతా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడతా, అండ్ లెంత్ని అంత తగ్గించేస్తా వీడియోకి. ప్రీవియస్లీ అరకు వ్లాగ్స్ అయితే మన ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, ప్లేస్ ఎక్కువ కవర్ చేసాం కాబట్టి లెంత్ ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడైతే ఆ పొరపాటు చేయను నేను. బేసికలీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటే జనాలకు నచ్చట్లా. ఈ పిచ్చి పనులు ఉంటాయి చూసారా, పిచ్చి వేషాలు చేస్తూ ఉంటే అవి నచ్చుతాయి జనాలకి. బైకులు రేసులు పెట్టుకోవడాలు, దారులు పోయడం, వాళ్ళకి గొడవలు వేసుకోవడాలు, ఇవి నచ్చుతాయి జనాలకి. క్వాలిటీ కంటెంట్, గుడ్ కంటెంట్ నచ్చదు అనమాట. అబ్బా మెలికలు అయితే భలే ఉన్నాయి ఈ రోడ్లో. రోడ్డు చూస్తుంటే కొంచెం డేంజర్ లాగే ఉంది, కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. అది కాకుండా కొంతమంది చెత్తనాయలు టర్నింగ్లో ఓవర్టేక్ చేసుకుని వస్తూ ఉన్నారు. మనం ఇక్కడ రోడ్లో పోతున్నాం కదా, ఈ రోడ్డుకి పక్కనే అక్కడ రివర్ పోతా ఉంది రోడ్డుకి ఆనుకొని. ఇదిగోండి ఇదంతా రివరే, వాటర్ కూడా ఉన్నాయి, లైట్గా ఉన్నాయి వాటర్. ఇదిగోండి రివర్ ఉందని చెప్పా కదా సైడ్నే, ఇదే ఆ రివర్. మనవాడు వెళ్ళిపోయాడు ముందరకు దూసుకుంటా, కంటికి కూడా కనిపించలే. మనవాడు అక్కడ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి లెఫ్ట్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. మనవాడు ఎట్టు వెళ్ళిపోయాడు, నేను ఎక్కడికి వెళ్ళిపోయాడు అట్లా అర్థం కావట్లా. రే సాయిగా ఎక్కడికి పోయినారా, వీడు అడిగి వెళ్ళిపోయాడు. వీడు నేరుగా వెళ్ళి ఘాట్ దిగేసి అక్కడ వెయిట్ చేస్తానంట మనవాడు. మనం పోవాల్సింది ఇట్ట, మనవాడు అటు నేరుగా వెళ్ళిపోయాడు. అనుకున్నా అప్పుడే వీడి నేరుగా వెళ్ళిపోతాడు, మ్యాప్స్ పెట్టుకోలేదేం పెట్టుకోలేదని చెప్పి. వయసు మొత్తానికి వచ్చాడు మనవాడు. కొంచెం అన్నా సిగ్గుండాలరా. బోర్డులు చూడు కూడా నేరుగా 10 కిలోమీటర్లు వెళ్ళిపోయాడంట ఇట్ట. ఇంకెందుకు గట్టి వెళ్ళిపోయిండాల్సింది, ధర్మస్థలం వచ్చేసి ఉంటుంది. మనవాడు వెనకాల వస్తున్నాడా లేదా, ఆగిపోయాడా, ఏంలే. మంచి పని గాయస్. అసలు ఆ ఎండ అయితే మామూలుగా లేదు, భలే వేడిగా ఉంది, హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. ఘాట్ రోడ్స్లోనే ఇలా ఉందంటే ఇంకా కోస్టల్ ఏరియాకి వెళ్ళామంటే సచ్చాము మేము. అరే పెట్రోల్ పట్టుకోవాలరా. ఇక్కడ నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ 22 కిలోమీటర్స్ ఉంది, ఒక ½ అవర్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ వరకు 2 lane హైవే ఉంది మనకి ఘాట్ రోడ్లో. మండియానో ఏదో ఊరేది జంక్షను, అక్కడ నుంచి సింగిల్ లైనే ఉంది. కానీ ఈ రూట్ చాలా బాగుంది చెట్ల మధ్యలో నుంచి. పెట్రోల్ అయితే పూర్తిగా అయిపోవచ్చింది, 29 కిలోమీటర్స్కి వచ్చేసింది రేంజు. ఇప్పుడు కానీ పెట్రోల్ బంక్ లేకపోతే నా పరిస్థితి అంతే. ఇంకా మనోడు వెనక నుంచి నెట్టాల్సిందే పెట్రోల్ బంక్ వరకు. ఒకే ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తే చాలు ఫుల్ చేస్తా. అబ్బా టన్ననే లేదో ముందర అక్కడ కనిపించింది ఇండియన్ ఆయిల్. దేవుడు ఉన్నాడు, గాడ్ ఈస్ దేర్. ఐడియా ఉంది ఇండియన్ ఆయిల్ ಫುಲ್ ಲೀಕೇಜ್ ಎಲ್ಲ ಅದು ಆಗೋದಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ಹಾಕ್ಲಿಕ್ಕೆ ತೆಗೆದು ಮೇಲೆ ಬರ್ತದೆ. ಸ್ಟಾಪ್ ಮಾಡಿ. 14.19 లీటర్స్ పట్టింది, 1460 రూపీస్. కార్డ్ కుక్కే సుబ్రహ్మణ్య ఊరికైతే వచ్చేసాం. వెల్కమ్ కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్. ఓకే, అసలు ఇక్కడ మొత్తం కన్నడలో రాస్తున్నారు. ఈవెన్ డైరెక్షన్స్, టెంపుల్ డైరెక్షన్స్, వేరే ఏరియా డైరెక్షన్స్ అవన్నీ కూడా కన్నడలో రాస్తున్నారు. అసలు అర్థమై సావట్లా. ఎక్కడ పెట్టాలరా బైక్స్? ఇదే కదా టెంపుల్, పెట్టచ్చా ఇక్కడ? ఏంది బైక్స్కి పార్కింగ్ లేకుండా ఏంది ఇక్కడ అసలు, మరీ దారుణంగా. బండ్లు అయితే ఇక్కడే పడేసాం, లగేజ్ కూడా దానికి అట్టే ఉంది. అది ఇప్పలేక దారుణం ఏంటంటే ఇక్కడ బైక్స్ పార్కింగ్ లేదంట, మరీ దారుణం. అంటే కార్లు ఒకటే బండ్లకి. మేమేదో రైడింగ్ గేర్ మొత్తం వేసుకుని వెళ్ళిపోతున్నాము. చేతులు ఆల్రెడీ పంచా
షర్ట్ పెట్టుకున్నా బ్యాగ్లో. చూద్దాం, నాకు తెలిసి మోస్ట్లీ అలో చేయరు. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పంచా షర్ట్ ఉండాల్సిందే. ఇదిగోండి మెయిన్ టెంపుల్ గోపురం. ఇప్పుడు లాకర్ల కోసం ఎత్తుకాలి. లాకర్లు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్. నా ట్యాంక్ బ్యాగ్ తీసుకొచ్చేసా, మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉన్నాయని చెప్పి ట్యాంక్ బ్యాగ్ ఒకటి తీసుకొచ్చేసా. కరెక్ట్ గోపురం పక్కనే ఉంది లగేజ్ రూమ్. అక్కడికి వెళ్ళి పెట్టేసి షర్టు పంచి కట్టుకుని లోపలికి వెళ్ళేస్తాం. మనకి మెయిన్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గోపురం అయితే ఇదే. మనకి ఎంట్రన్స్ కూడా ఇక్కడ నుంచి ఉంటుంది గోపురం కింద నుంచి. అండ్ మనకి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లోనే మనకి లగేజ్ రూము, సేవా కౌంటరు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనము లగేజ్ పెట్టేసి వెళ్ళొచ్చు. అండ్ కొంచెం పక్కన చెప్పల్ స్టాండ్ కూడా ఉంటుంది. మనం చెప్పల్స్ అంతా అక్కడ ఫ్రీగా కౌంటర్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు చెప్పులు కూడా. అండ్ టెంపుల్కి రైట్స్లోనే మనకి K2P ట్రెక్కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. K2P అంటే కుమార పర్వత, చాలా మందికి తెలిసి ఉంటుంది. చాలా హార్డెస్ట్ ట్రెక్ ఎంటైర్ సౌత్ ఇండియాలో. సో ఆ ట్రెక్కి స్టార్టింగ్ పాయింట్ కూడా మనకి టెంపుల్కి రైట్ సైడ్ నుంచి ఉంటుంది. అండ్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఇలాగా చిన్న చిన్న రెస్టారెంట్స్ అండ్ కొంచెం చిన్నగా షాపింగ్ ఏరియా ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ వచ్చి షాప్ కూడా చేసుకోవచ్చు. గైస్, మా దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ వితిన్ 30 to 40 మినిట్స్లో అయిపోయింది. పెద్ద రష్ ఏం లేదు ఈరోజు. అది పక్కన పెడితే లోపలికైతే జెంట్స్కి పైన షర్టు బనీను ఏం అలో చేయరు అనమాట. మొత్తం ఇప్పేసేయాలి. ఫస్ట్ నేను విన్నది ఏంటంటే పంచ మ్యాండేటరీ, ఆల్సో పైన షర్ట్ ఉండాలని విన్నా. కాకపోతే ఇక్కడ పంచ మ్యాండేటరీ ఏం కాదు. లైక్ జస్ట్ నేను రైడింగ్ ప్యాంట్ వేసుకెళ్ళిపోయా, పైన మాత్రం ఒక టీషర్ట్ పైన వైట్ షర్ట్ వేసుకెళ్ళా. సర్లే షర్ట్ వేసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళాక షర్ట్ ఇప్పకపోతే అలో లేదంట లోపల దర్శనానికి. అందుకనేసి ఇంకా షర్టు టీషర్ట్ ఉండి ఇప్పేసి వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఆ చెమటలో తడిసిపోయాం మేము. చిన్నగా చెమటలు పట్టట్లా ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. అందరూ చాలా విచిత్రంగా చూస్తున్నారు మమ్మల్ని ఈ అవుట్ఫిట్లో. ఎవర్రా మీరంతా? మనకి గుడికి వచ్చి మనకి లోపల ఫ్రీ అన్నదానం కూడా ఉందన్నమాట. అన్నదానంలో క్యూలు చూసి మేము ఇంకా బయటకు వచ్చేస్తాం. బయట వెళ్దామని చెప్పి మా వల్ల కావట్లేదు. అసలు క్యూ పెద్దగా వెళ్ళలేదు, బట్ మాకు ఇదిగా ఉంది. పొద్దు నుంచి రైడ్ చేసి ఫుల్ రైడింగ్ వేసుకుని వచ్చాం కదా, దాని తప్ప మాకు అనీజీగా ఉంది. సో ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. డైరెక్ట్గా మనం అయితే ధర్మస్థలకి వెళ్తాం. అసలు ఇలాంటి టెంపుల్స్కి మాలాగా అసలు రాకూడదు. దర్శనానికి ప్రశాంతంగా ఒకరోజు ఉండేలా ప్లాన్ చేసుకొని రావాలి. మంచిగా రూమ్ తీసుకొని ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి దర్శనానికి. మేము ఫుల్ హరీబరీగా వచ్చేసాం. మాకు రూమ్స్ లేవు. ఆ లగేజ్ కూడా లగేజ్ కౌంటర్లో పెట్టాము, చెప్పులు స్టాండ్లో పెట్టాము. ఇంకంతే, అక్కడంతా పెట్టేసి వెళ్ళే కొందికి మా పని అయిపోయింది. ఇప్పుడు చలో ధర్మస్థలలో మాత్రం ఆ తప్పు చేయం మేము. ఎందుకంటే మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం ధర్మస్థలలో. టైము 12:15 అయింది. టెంపరేచర్ అయితే 40 ఉంది. 39-40 మధ్యలో అటు ఇటు వెళ్తూ ఉంది. ఇదిగోండి 40 degrees అంటే మాటలా బాబోయ్, చాలా ఎక్కువ 40 అంటే. మెయిన్గా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అందరూ పూజలు చేసుకోవడానికి వస్తారనమాట. రకరకాల పూజలు ఉంటాయి కదా. ఇది దోషం ఉన్న పూజలు ఇంకేవేవో ఉంటాయి కదా, సర్పదోషం, నాగదోషం, ఏవేవో ఉంటాయి. నాకు కరెక్ట్గా తెలీదు. ఆ పూజలకే ఫేమస్ ఇక్కడ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మేము ధర్మస్థలంలో రూమ్ వచ్చేసి టెంపుల్ గెస్ట్ హౌస్లో తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆ చెక్ ఇన్ టైం వచ్చేసి 4. మేము ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. అంటే 2:30 కల్లా వెళ్ళిపోవచ్చు మోస్ట్లీ. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అక్కడ చెక్ ఇన్ చేయిస్తాడా లేదంటే 4కే చెక్ ఇన్ చేయాలా, అది అర్థం కావట్లేదు. చెక్ ఇన్ చేయించాడంటే హ్యాపీగా వెళ్ళి పడుకోవచ్చు, లేదంటే ఇంకొక 1.5 hour బయట అక్కడ ఒకటి బాతగానే కొట్టాలి ఈ ఎండలో. ఈ ఎండ గురించి తెలిసే వచ్చానులేండి, తెలియకుండా ఏం రాలేదు. ఇది పీక్, ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, టెంపరేచర్స్ అంతా హైలో ఉంటుందని తెలుసుకుని వచ్చాం. అంటే నేను రైడ్కి వెళ్ళి కూడా 3 months అయిపోయింది. ఇంకా నాకు పిచ్చిలు వేసిపోయింది. 3 months అయింది రైడ్కి వెళ్ళని చెప్పి. ఇంకా సరే ఎటైతే అటైందని చెప్పి ఇంక స్టార్ట్ అయిపోయాం అంతే. ఇదంతా జూజుబీ అసలు ఈ ఎండలు. మెయిన్ మనకి కోస్టల్ సైడ్కి వెళ్ళాక ఉండిపోద్ది. ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ ఆ ఏరియాలో ఉండిపోద్ది. మనకి దొల్లి తీరిపోద్ది. గైస్, మన రూమ్స్ కాడికి కూడా వచ్చేసాం. హోటల్ రాజతాద్రి ఇదే మనం చేసుకుంది. గైస్, మేమైతే రూమ్లో కూడా చెక్ ఇన్ అయిపోయాం. ఇప్పుడు 2:30 అంతా చెక్ ఇన్ అయితే అయిపోయాం. నేను చెప్పాను కదా అలో చేస్తలేదు తెలియదు అని చెప్పి, అదేం లేదు. 4కి చెక్ ఇన్ టైం ఉన్నా కూడా 2:30కి అయితే అలో చేశారు. రూమ్లో కూడా వచ్చేసి మంచి నిద్ర చేసాం అనమాట. ఇప్పుడు టైము 7 అవుతుంది. ఇప్పుడు టైము ఒక 3 నుంచి 7 వరకు ప్రాపర్ స్లీప్ వేసాను. ఎందుకంటే ఎర్లీగా లేదాం కదా, నిద్ర లేదు, తక్కువైంది. పక్కన మనోడు సాయి ఇంకా నిద్ర బాగుతున్నాడు. రావడం పడుకునేసాడు. చూపిస్తాడు చూడండి, ఇంకా నిద్రపోతున్నాడు. గురకు కూడా పెడుతున్నాడు. సౌండ్ ఏంట్రా?
ఈ రూమ్ వచ్చేసి రాజధాత్రి గెస్ట్ హౌస్లో బుక్ చేసాం. సో ఇది వచ్చేసి టెంపుల్ ప్రాపర్టీ అనమాట గెస్ట్ హౌస్లో. ఇక్కడ టోటల్ 4 గెస్ట్ హౌస్లు ఉంటాయి. 2 వచ్చేసి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, అంటే ఇది రాజధాత్రి, ఇంకోటి వేరే గెస్ట్ హౌస్ ఉంది. ఇంకా 2 గెస్ట్ హౌస్లు వచ్చేసి టెంపుల్ దగ్గర ఉంటాయి పక్కనే. ఈ గెస్ట్ హౌస్లో ఎలా బుక్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంది ధర్మస్థలది. ఆ అఫీషియల్ వెబ్సైట్లో మనం వెళ్ళి బుక్ చేసుకోవాలన్నమాట అడ్వాన్స్గా. ఇదిగోండి ఇది రూము. సో ఇలా 2 బెడ్స్ ఉంటాయన్నమాట 2 పడుకోవడానికి. అలాగే చైర్స్, టేబుల్, మొత్తం మా సామాన్లు వేసాం, జాకెట్లంతా. ఇక్కడ ఒక అల్మార్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. మేము అసలు ఫుల్ ఎండలో వచ్చి స్నానం చేసి పడుకునేసాం కదా. పడుకున్న వెంటనే ఒక వితిన్ హాఫ్ అన్ అవర్లో వర్షం అయితే అద్దరు కొట్టేసింది. కిటికీలో ఉన్న సౌండ్ వచ్చి నాకు 2 సార్లు మెలకు వచ్చింది. అంత పెద్దగా థండర్ స్టార్మ్స్, వర్షం అంత హెవీగా పడింది వర్షం. లేచా ఏంది ఇట్ట పడుకుంటే ఎట్ట ప్లేసులకు వచ్చి స్నానం చేసావు నువ్వు? గుళ్ళకి వచ్చి స్నానాలు చేయకుండా పోదాంబా, బయటికి పోదాంబా గైస్. ఇప్పుడు అలా సరదాగా బయటికి వెళ్తాం. మనం దర్శనానికి అయితే రేపు మార్నింగ్ వెళ్తున్నాం. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది దర్శనం మెయిన్ టెంపుల్లో. సో ఎంత ఎర్లీకి వెళ్తే అంత గవాన్ అయిపోద్ది ప్రశాంతంగా, ఎండ కూడా ఉండదు. దానివల్లే రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్తాం మేము. మనకి ఈ రూమ్ అయితే రేపు మధ్యాహ్నం 2:30 వరకు ఉంది. సో మధ్యాహ్నం 2:30 లోపల చెక్అవుట్ చేయాలి. ఆ టెంపుల్ ఒకటే కాకుండా ఇంకో 2-3 ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి. అవన్నీ మనం రేపు డిస్కస్ చేసుకుందాం. మీకు ఈ రూమ్ ఎంత పడింది చెప్పనే లేదు కదా. ఈ రూమ్ అయితే 700 పడ్డది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక 200 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు అనమాట. అది మళ్ళీ మనం రేపు చెక్అవుట్ చేసినప్పుడు ఆ 200 మనకి సెక్యూరిటీ డిపాజిట్ రిటర్న్ ఇచ్చేస్తారు. సో ఇది నాన్ ఏసీ కాబట్టి 700 ఉంది. మనం 5:30కి లేసి రేపు మార్నింగ్ పుణ్య స్నానాలు చేసుకుని ఒక రివర్ ఒకటి ఉంది ఇక్కడ, ఆ రివర్లోకి వెళ్ళి మునిగేసి స్నానాలు చేసుకుని మళ్ళీ రూమ్కి వచ్చి రెడీ చేసి అయితే గుడికి వెళ్తాం. సో రేపు మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది దర్శన టైమింగ్. 6:30కి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ చూద్దాం ఏ టైంకి వెళ్తాం. ఐ హోప్ మీకు ఈరోజు బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చుంటే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబా సబ్స్క్రైబ్ అది. సో డూ హిట్ ద లైక్ బటన్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట నొక్కి పెట్టుకోండి. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.